ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశ పురాణం 70వ అధ్యాయము. సంకట సంకష్ట చతుర్థి వ్రతోపాఖ్యానం మొదటి భాగం. పూర్వం శ్రీకృష్ణపుత్రుడైన ప్రద్యుమ్నుడు తన కుమారుని జాడ కానరాక చింతాజలదిలో మునిగి ఉండగా అతని తల్లి అయిన రుక్మిణీదేవి అతనికి ఇలా సలహా ఇచ్చింది. నాయనా, పూర్వం నీవు 6 రోజుల వయసు గల బాలకుడవై ఉండగా సంబరాసురుడు నిన్ను నా పుత్తిళ్లలోంచి అపహరించాడు. అప్పుడు నీ వియోగ దుఃఖము చేత నా హృదయం ఎంతగానో తల్లడిల్లింది. ఇతరులు ఇతరులు పిల్లలను చూసినప్పుడల్లా నా పిల్లవాడు కూడా ఇంతే వయసులో ఉండేవాడు కదా అని అనిపించి గుండెల్ని పిండివేసినంత బాధ కలిగేది. ఇలా చాలా కాలం గడిచింది. ఒకసారి భగవత్కృపా విశేషం చేత లోమసుడనే ముని రావటం తటస్థించింది. ఆయన నాపై దయపూని నాకు మనోభీష్టం నెరవేరడానికై సంకస్ సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఉపదేశించాడు. దానిని నేను శ్రద్ధాభక్తులతో 4 పర్యాయములు ఆచరించాను. అప్పుడు ఆ దేవదేవుని అనుగ్రహం వల్ల నీవు సంబరాసురుణ్ణి వధించి తిరిగి వచ్చావు కనుక కుమారా, నీవు కూడా ఆ వ్రతాన్ని ఆచరించు. అలా చేసినట్లయితే నీవు తప్పక నీ కుమారుని జాడ తెలుసుకొనగలవు. బ్రహ్మ ఇలా చెబుతున్నాడు. ఓ రాజా, అప్పుడు ప్రద్యుమ్నుడు కూడా గణనాథునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ వ్రతాన్ని ఆచరించాడు. అప్పుడు గణేశుని అనుగ్రహం వలన తన కుమారుడు బాణాసురుని యొక్క అంతఃపురంలో బందీగా ఉన్నట్లు తెలుసుకోగలిగాడు. ఈ విషయాన్ని త్రైలోక్య సంచారి అయిన నారదుని వద్ద తెలుసుకొని బాణాసురునికి శివుని అండదండలున్నాయి కనుక అతన్ని జయించటం చాలా కష్టమని గ్రహించి శ్రీకృష్ణుడు ఈ కార్యసిద్ధికని ఉద్ధవుని సలహా మేరకు ఈ వ్రతాన్ని ఆచరించాడు. ఫలితంగా భీకర సమరంలో బాణాసురుని సునాయాసంగా జయించి బాణుని కుమార్తె అయిన ఉషా సమేతంగా అనిరుద్ధుని తిరిగి తీసుకొని వచ్చాడు. ఓ రాజా, పూర్వం సృష్టి రచనను చేయగోరి నేను కూడా ఈ వ్రతాన్ని ఆచరించి ఆ గణేశ అనుగ్రహం చేతనే నానావిధ సృష్టిని నిర్విఘ్నంగా సమర్థవంతంగా చేయగలిగాను. అంతేకాదు, అనేక పర్యాయాలు దేవతలు అసురులు కూడా తమకు సంభవించిన విఘ్నములు ఉపశాంతికై ఈ వ్రతాన్ని ఆచరించారు. కనుక ఆపదలలోనూ కష్టకాలమునందు వాటి శాంతికి ఈ వ్రతాన్ని చేయాలి. ఈ వ్రతానికి దీటైన సర్వసిద్ధికర వ్రతం ఇంకొకటి ఎక్కడా కనబడదు. ఈ వ్రతముతో సమానమైన తపస్సు గాని విద్య గాని దానము గాని ఏమీ లేదు. ఓ రాజా, ఈ కథనంతటిని విని 2 చేతులను జోడించి హృదయ కమలంలో భక్తజనమందారుడైన విఘ్నహరుడిని స్మరిస్తూ మౌనంగా బ్రాహ్మణులు భుజించగా మిగిలిన శేషాన్ని బంధుజనంతో భుజించాలి. ఇలా నిష్టగా చేస్తే కొద్ది నెలల్లోనే సిద్ధి తప్పక కలుగుతుంది. వేరే ఏ వ్రతము, నోము, కర్మ కూడా ఇంత శీఘ్రంగా సిద్ధించదు. ఈ పరమ ప్రభావవంతమైన పవిత్రమైన వ్రత విధానం అత్యంత గోప్యంగా ఉంచాలి. శ్రద్ధాలువులు కాని వారికి, నాస్తికులకు, భక్తి లేని వారికి చెప్పరాదు. భక్తి గలవారైన కుమారులకు, శిష్యులకు, సాధువర్తన గల వారికి మాత్రమే చెప్పవచ్చు. ఇందులో ఉపదేశించిన ప్రకారం ఆచరిస్తే తప్పక సకల కార్యసిద్ధి కలుగుతుంది. పురుషులైన స్త్రీలైన ఉత్కృష్టమైన మహత్కార్యాలను చేయదలిచినప్పుడు ఆ కార్యసిద్ధికై ఈ వ్రతాన్ని చేయాలి. అలా చేసినట్లయితే తమ తమ మనోభీష్టములను అవశ్యం పొందగలరు. వారికి విఘ్నహరుని అనుగ్రహం చేత లోటే ఉండదు. ఓ మహర్షులారా, ఈ విధంగా ఆ రాజు చతురాననుడి వద్ద నుండి చతుర్థి వ్రత విధానాన్ని పూర్తిగా విని సమస్త దుఃఖశాంతి కొరకు అత్యంత ప్రీతితో ఈ వ్రతాన్ని ఆచరించి వ్రత ప్రభావం చేత శత్రువులందరినీ జయించి దారాపుత్రులతో నిష్కంటకంగా రాజ్యభోగాలను అనుభవించాడు అంటూ
సూత మహర్షి ముగించాడు. ఇది శ్రీ గణేష పురాణం ఉపాసనా ఖండంలోని చతుర్థి వ్రతోపాఖ్యానం అనే 70వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ గణేశాయ నమః.